వెల్కమ్ టు కేబీఆర్ గౌతమ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే అమెజాన్ నుంచి లైఫ్ లాంగ్ బ్రాండ్కి సంబంధించి కార్డ్లెస్ బియర్ ట్రిమ్మర్ అయితే ఆర్డర్ చేశాను. ఇవాళ డెలివరీ అయింది. వాటి అన్బాక్సింగ్ మరి రివ్యూ గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో నేను ఇదివరకు అయితే మీరు ఒక ట్రిమ్మర్ కొనేటప్పుడు ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలి, కంప్లీట్గా ట్రిమ్మర్ బయింగ్ అయితే సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇంకేమైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి ఆ వీడియో చూడవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఆ టాప్ 10 బెస్ట్ ట్రిమ్మర్స్ ఏమున్నాయని చెప్పి కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, అక్కడ వెళ్ళి ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్, ట్రిమ్మర్ యొక్క బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. బాక్స్ మీద చూసుకున్నట్టయితే మనకు లైఫ్ లాంగ్ ఆల్ఫా బియర్ ట్రిమ్మర్ అని చెప్పి దాని మోడల్ ఇచ్చారు చూడండి. LLPC M13 అని చెప్పి మోడల్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్టు మనకు దీని 45 మినిట్స్ యూజెస్ టైం అని చెప్పి మీకు ఇక్కడ మెన్షన్ చేశాడు. దీని బ్లేడ్ చూసుకున్నట్టయితే స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఇందులో USB కేబుల్ ఉంటుంది, 12 months వారంటీ అని చెప్పి ఇక్కడ ఈ విధంగా బాక్స్ అయితే మనకు మెన్షన్ చేశారు చూడండి బాక్స్ మీద అయితే. సో బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. చూడండి, బాక్స్ ఓపెన్ చేయగానే బాక్స్లో అయితే మనకు ఒక వారంటీ కార్డ్ అయితే ఉంది చూడండి. సో ఇందులో మళ్ళీ మనకి ఎక్స్ట్రా 6 months అయితే ఎక్స్టెండెడ్ వారంటీ అని చెప్పి ఇచ్చారు చూడండి. షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. అదేవిధంగా ఇక్కడ మనకి యూజర్ మాన్యువల్ అయితే ఉంది. ఈ ట్రిమ్మర్ అనేది ఎలా యూజ్ చేసుకోవాలని చెప్పి యూజర్ మాన్యువల్ అయితే ఉంది. సో మనకు ట్రిమ్మర్ యొక్క బాక్స్ అయితే ఈ విధంగా ఉంది చూడండి. సో బాక్స్ ఓపెన్ చేసినట్టయితే సో బాక్స్లో మనకు ట్రిమ్మర్ క్లీన్ చేయడానికి ఒక బ్రష్ ఉంది, బ్లేడ్ క్లీన్ చేయడానికి అయితే మనకి ఇందులో ఒక లిక్విడ్ కూడా ఉంది చూడండి. సో ఇందులో మళ్ళీ మనకు USB కేబుల్ అయితే ఉంది ఛార్జ్ చేయడానికి అయితే. ఇది 50 cm దాకా USB కేబుల్ అయితే ఉంది. సో ఓవరాల్గా ట్రిమ్మర్ యొక్క ఇంటర్ఫేస్ అయితే మనకి ఈ విధంగా ఉంది. సో ట్రిమ్మర్ చూడడానికి చాలా బాగానే ఉంది. ఇది చాలా చీప్ అండ్ బెస్ట్ ట్రిమ్మర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ట్రిమ్మర్ యొక్క బ్లేడ్ అయితే మనకు స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్ అయితే ఇందులో ఉంటుంది. చూడండి, మనకు ట్రిమ్మర్ పైన ఇక్కడ లైఫ్ లాంగ్ అని చెప్పి వాళ్ళ బ్రాండ్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ పవర్ బటన్ ఉంది, ఆన్ చేసే పవర్ అయితే ఆన్ అవుతుంది. మీరు సౌండ్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి. ప్రజెంట్ అయితే నేను ఆన్ చేశాను ట్రిమ్మర్ ఆన్ చేయగా మనకు సౌండ్ అయితే ఈ విధంగా వస్తుంటుంది. ఇప్పుడు ఆఫ్ చేశాను. ఇందులో మనకు సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. అంటే ఇందులో దాదాపుగా మనకు 20 దాకా లెన్స్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి చూడండి. లెన్స్ సెట్టింగ్స్ అయితే మారుస్తుంది చూడండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే 0లో ఉంది. ఇది చూడండి, ఇప్పుడు 4లో పెట్టా, 5, 6 మొత్తం మనకు 20 లెన్స్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి చూడండి. సో 20 లెన్స్ సెట్టింగ్స్ పెట్టగానే మనకి ఇంత హైట్లో అయితే వస్తుంది. మన బియర్డ్ కానీ హెయిర్ స్టైల్ కానీ చాలా స్టైలిష్గా చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఈ లెన్స్ సెట్టింగ్స్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్ అని చెప్పుకోవచ్చు. సో దీని ఛార్జింగ్ టైం అయితే మనకు ఒక 45 minutes అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఇందులో మోడల్ ఇచ్చారు చూడండి. ఇక్కడ వోల్టేజ్ చూసుకుంటే 1.2 volts నుంచి 50 to 60 Hz అయితే ఉంటుంది. మనకు దీనికి పవర్ కన్జ్యూమ్షన్ చూసుకుంటే 3 watts అయితే పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో లెన్స్ సెట్టింగ్ అయితే ఇలా మొత్తం మనకు 20 లెన్స్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఈ హెయిర్ క్లిప్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం మైనస్ పాయింట్ ఏమంటే హెయిర్ క్లిప్ అనేది కేవలం ఒకటే ఇచ్చారు. సో ఇంకొకటి ఇచ్చింటే బాగుండు, కేవలం ఒకటే ఇచ్చారు. బట్ కానీ బడ్జెట్ అయితే ఓకే అని చెప్పుకోవచ్చు. హెయిర్ క్లిప్ అయితే ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇట్లా చూడండి, ఇట్లా ప్రెస్ చేస్తే హెయిర్ క్లిప్ అయితే సెట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి 0లో పెట్టేసాను. సో 0లో ట్రిమ్ చేసుకోవచ్చు. మనకు అంటే పాయింట్లో మార్చుకోవచ్చు. ఓకే, ట్రిమ్మర్ అయితే పర్లా బాగానే ఉంది. ఇందులో మనకు అడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే ప్రజెంట్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు 475 4 సంథింగ్ అలా ఉంది. సో దీని ప్రైస్ 470. ఆ ప్రైస్లో ఈ ట్రిమ్మర్ అయితే ఓకే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని బ్లేడ్ కూడా మనకు స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్ ఉంది. సో ఈ బ్లేడ్ మనకు స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్ ఉండడం వల్ల ఎక్కువ రోజులు అయితే వ్యాలిడిటీ అయితే ఉంటుంది చూడండి. మనకు చాలా షార్ప్గా ఉంటుంది. మనకు మళ్ళీ బియర్డ్ కానీ ఎక్కడ గాయాలు కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. సో మనకు ఈ బ్లేడ్ కూడా ఓకే అని చెప్పుకోవచ్చు. ఇది అడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. ఛార్జింగ్ టైం చూసుకున్నట్టయితే మనకు ఈజీగా 45 minutes అయితే బ్యాకప్ ఉంటుంది. మనం ఈజీగా కంటిన్యూస్గా 45 minutes అయితే ఛార్జింగ్. సో 45 minutes అయితే వీటైతే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇండికేటర్ ఉంది చూడండి. మనం ఛార్జ్ చేసేటప్పుడు ఇండికేటర్ అయితే ఆన్ అవుతుంది, రెడ్ వస్తుంది. ఒకవేళ ఛార్జింగ్ ఫుల్ అయితే మనకు మళ్ళీ లైట్గా బ్లూ కలర్ టైప్లో వస్తుంది చూడండి, గ్రీన్ టైప్లో వస్తుంది. బ్లూ గ్రీన్ మిక్స్ అయితే ఏ కలర్ వస్తుందో ఆ కలర్ వస్తుంది బ్యాటరీ ఫుల్ అయిపోతే. సో మనకు ట్రిమ్మర్ అయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంది. ఇందులో మళ్ళీ మనకు డిసడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే దీని ఛార్జింగ్ పెట్టడానికి అయితే 8 hours అయితే పెట్టాలి. ఈ ట్రిమ్మర్ యొక్క బ్యాటరీ ఫుల్ కావడానికి 8 hours టైం పడుతుంది. మళ్ళీ మనకు రన్ టైం అయితే 45 minutes ఉంటుంది. ఛార్జ్ టైం అయితే 8 hours ఉంటుంది. ఇదే ఒక డిసడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే 8 hours దీన్ని ఒకసారి బ్యాటరీ ఫుల్ చేయాలంటే 8 hours ఛార్జ్ చేయాలి. ఇదే కొంచెం డిసడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. అంటే ఒక నైట్ అంతా ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇందులో ఒక పెద్ద డిసడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ ట్రిమ్మర్ కొనాలనుకుంటే వీటికి సంబంధించిన లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి ఈ ట్రిమ్మర్ మీరు కొనుక్కోవచ్చు. ఈ ట్రిమ్మర్ కాస్ట్ మనకు 470 480 సంథింగ్ 500 బిలో అయితే ఈ ట్రిమ్మర్ అయితే అవైలబుల్గా ఉంటుంది.